కొందరు వివాదం కోసం మాట్లాడుతుంటారు, మరికొందరు ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోతామని వాయిస్ పెంచుతుంటారు, అంటే అందరి కళ్ళలో పట్టడానికి. కానీ వాటన్నిటితో సంబంధం లేకుండా మనసులో ఏది ఉంటే అది మాట్లాడి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అలియాస్ పెద్ద ఆయన. తాడిపత్రి కేంద్రంగా జేసీ బ్రదర్స్ రాజకీయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత టీడీపీలోకి మారిన వారి మాట తీరు మారలేదు. ఇబ్బందులు వస్తాయని తెలిసినా తగ్గకుండా మాట్లాడుతుంటారు, ఏమాత్రం దడవరో బెదర్రో. టీడీపీలో చేరిన తర్వాత కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాల విషయంలోనూ నాయకుల్ని కంట్రోల్ చేయలేని విషయాల్లోనూ నిండు సభల్లోనే మీరు మారాలంటూ చెప్పేవారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న లోపాల గురించి కూడా ఓపెన్గా మాట్లాడేవారు. దీనివల్ల పార్టీకి ఇబ్బంది కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయం కలకలం రేపుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలవడం కష్టమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు సరిగ్గా అమలు కావడం లేదని కుండబద్దలు కొట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీనివల్లే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమ్మ ఒడి, ఆసరా వంటి పథకాల ద్వారా ప్రజల జేబులోకి నేరుగా డబ్బులు పడేవని, కానీ ఇప్పుడు అలాంటి పథకాలు లేకపోవడంతో ప్రజలు నాయకులను తిడుతున్నారని అన్నారు జేసీ. ఈ పరిస్థితుల్లో వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి గెలవడం కష్టమని, ప్రజలు తమను నేరుగా విమర్శిస్తున్నారని ఆయన చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. సో వైసీపీ, వామపక్ష పార్టీలు దీనిపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నాయి. పింఛన్ల పెంపు మినహా నేరుగా డబ్బు అందే విషయంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనేది స్థానికంగా నేతలకు బాగా తెలుసని అంటున్నారు జేసీ. అయితే ఆయన ఉన్న వాస్తవం చెప్పారో లేక తనకు తోచిందన్నారో కానీ తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించుకొని సక్సెస్ మూడ్లో ఉన్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం బలంగా ఉంది. పైగా జేసీ మాట్లాడిన మాటలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్నాయి. సో నిజాలు సంగతి పక్కన పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జేసీ చేసిన కామెంట్స్తో కూటమి సర్కార్ ఇప్పుడు ఇరుకున పడింది. జేసీ వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.